విజయవాడ సమీపంలోని కేసరపల్లిలో సంక్రాంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి ముందు వచ్చిందనే విధంగా ఏర్పాట్లు తలపిస్తున్నాయి. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయబద్ధంగా కోడి పందేలకు బరులను ఏర్పాటు చేశారు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తుండగా వారి కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి అంటేనే మన తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ కదండి. మొత్తం పిండి వంటలు కానించి భోగి మంటలు, గాలిపటాలు, ఆవులు, బేసిక్గా మనకి కొత్త పంట వస్తుంది కాబట్టి ఆ కొత్త పంట నుంచి వచ్చే బియ్యం ధాన్యాలతో మనము అరిసెలు, పిండి వంటలు, రకరకాలైన వంటలు చేసుకుంటాము. అవన్నీ ఏంటంటే మన ట్రెడిషన్స్ని అందరికీ చూపెట్టడానికి, నెక్స్ట్ జనరేషన్స్కి క్యారీ ఫార్వర్డ్ చేయడానికి మనం ఇలాంటి ఈవెంట్స్ ఎక్కువ చేస్తూ ఉంటే అందరికీ అర్థమవుతూ ఉంటుంది. చాలా బాగుందండి. సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. రేపటి నుంచి పండుగ అయినా సరే ఈ రోజు నుంచి పండుగలాగా ఉంది. చాలా కలర్ఫుల్గా ఉంది. ముగ్గుల కాంపిటీషన్ చాలా బాగుంది. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చాలా బాగుంది. ముగ్గులు అవన్నీ చాలా బాగా వేశారు. అన్ని రకాలుగాను వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళేటట్టు మంచి ప్రైజ్ మనీ పెట్టాం. అన్ని రకాల ఏర్పాట్లు శుభ్రంగా చేశామండి. దానికి సహకరించిన మా తెలుగు మహిళలకు కావచ్చు, గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారికి కావచ్చు, మిగిలిన నాయకులందరికీ కూడా, కుటుంబ నాయకులందరికీ కూడా ధన్యవాదాలండి. ద బిగ్గెస్ట్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంత ఏరియాలో సంక్రాంతి సంబరాలు అసలు ఎక్కడ జరగట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇది టౌన్కి దగ్గరగా ఉండటం మూలనండి ఎక్కువ మంది మహిళలు ఈ రోజు పెట్టాం కదండి ముగ్గులు పోటీ. ఈ ముగ్గులు పోటీలో పాల్గొనడానికి వచ్చారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు కానీ, పెద్ద పెద్ద వాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి సంబరాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చోడానికి అనువుగా VIP లాంజ్లు ఇటువంటివన్నీ ఏర్పాటు చేశాం సార్.